హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈ రోజు వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి సమర్పించే 9 రకాల నైవేద్యాలు. వరలక్ష్మి వ్రతం రోజు నైవేద్యాలు చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది కదా, అట్లా కాకుండా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా మనం తక్కువ టైంలోనే అన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అవన్నీ ఇప్పుడు ఎట్లనో చూసేద్దాం. ఇక్కడైతే నేను ఫస్ట్ పైనాపిల్ కేసరి చేస్తున్నాను. దానికోసం పైనాపిల్ని ముందుగానే తెచ్చుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ప్రసాదాన్ని మనం తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా అన్ని ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటే పని అయితే ఈజీగా అయిపోతుంది. తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒక గ్లాస్ రవ్వని మనం వేయించుకోవాలి. అది మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని పైనాపిల్ ముక్కల్ని వేయించుకోవాలి. తర్వాత మనం రవ్వ ఏ గ్లాస్ తీసుకున్నామో అదే గ్లాస్తోని 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. కలర్ కోసం ఎల్లో కేసరి కలర్ వేస్తున్నాను నేను. అవి మంచిగా మసిలిన తర్వాత వేయించి పెట్టుకున్న రవ్వను కూడా వేసేసుకోవాలి. ఇది మంచిగా కొంచెం ఒక 2 మినిట్స్లోనే అట్లా దగ్గరకు వచ్చేస్తుంది. మూత పెట్టేసి అది కొంచెం ఉడికిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా ఇక్కడ రవ్వ ఎంత తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే పెంచుకోవచ్చు, తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అయితే దీంట్లో చక్కెర కూడా వద్దు అనుకుంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు సేమ్ క్వాంటిటీలో, అది కూడా మన ఇష్టం. సో ఇక్కడ ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఆ చక్కెర అంతా కరిగే వరకు అట్లా కలిపేసుకోవాలి. కొంచెం పలుచగా అయింది కదా, ఇప్పుడు ఇంకా ఫ్లేవర్ మంచిగా రావడానికి నేను ఇక్కడ పాలు యాడ్ చేసాను. ఒక హాఫ్ గ్లాస్ అంత పాలు అనమాట. ఇవన్నీ ఈ కేసరిలో మంచిగా కలిసేటట్లు అట్లా కలిపేసుకోవాలి. దీంట్లో పాలల్లో ఉడికిస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే ఇదంతా ఉడికిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. తర్వాత పైనుంచి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇంకా కలిపేసి మూత పెట్టేసినామంటే మనకి పైనాపిల్ కేసరి అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్ కేసరి కంటే కూడా మనం పైనాపిల్ యాడ్ చేసి చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఈ హల్వా అనేది. నెక్స్ట్ వడపప్పు పానకం ఎట్లా వేసుకోవాలో చూద్దాం. ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. కంపల్సరీగా మనం ఏ పూజలు చేసినా వడపప్పు పానకం అయితే పెట్టాలన్నమాట. సో ఇక్కడైతే పెసరపప్పుని మంచిగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ నానబెట్టేసుకోవాలి. అంటే మనం ప్రసాదాలు చేసే ముందు పప్పు నానబెట్టి పక్కకు పెడితే మనకి వడపప్పు రెడీ అయిపోతుంది అంతే. దానికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. నానిన పప్పుని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం బెల్లం కలుపుకుంటే సరిపోతుంది. వడపప్పు అనేది ఇట్లా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ పానకం చేసుకోవడానికి ఒక గిన్నెలోకి ఒక కప్ అంతా బెల్లం పౌడర్ వేసేసుకోవాలి. దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని అది కలిపేసి పెట్టుకోవాలన్నమాట. బెల్లం పౌడర్ కాబట్టి తొందరగా కరిగిపోతుంది. అదే నార్మల్ బెల్లం అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి పౌడర్ తెచ్చి పెట్టుకోవడం బెటర్. ఇప్పుడు శొంఠి, ఇలాయచి, మిరియాలు వీటిని దంచాలన్నమాట మంచిగా, లేదా మిక్సీ అయినా పట్టుకోవచ్చు. తర్వాత బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇట్లా దీంట్లోకి ఒక స్పూన్ వరకు దంచి పెట్టుకున్న ఈ పొడిని వేసేసుకుంటే సరిపోతుంది. ఘాట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. సో అంతే, పానకం అయితే ఇట్లా రెడీ అయిపోయింది. దీంట్లో ఒక తులసాకు వేసుకుంటే కూడా మంచిదన్నమాట. నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి పులిహోర అనమాట. గుడిలో పెట్టే ప్రసాదం లాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండుతో చేసుకోవాలన్నమాట ఇది. సో దీనికోసం మనం చింతపండుని ముందుగా అట్లా కడిగేసి నానబెట్టేసుకోవాలి ఫస్ట్. తర్వాత దీనికోసం అన్నం కూడా వండేసుకోవాలి. అన్నం అనేది మనము కొంచెం పొడి పొడిగా వచ్చేటట్టు వండుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. పులిహోరకి మెత్తగా కాకుండా అట్లా పొడి పొడిగా ఆడుతూ ఉండాలన్నమాట రైస్ అనేది. సో దానికోసం మనం ఒక 10 నిమిషాలు నానబెట్టేసి వండుకోవాలి. అన్నం వండేటప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిగా వస్తుంది పొడి పొడిగా. ఇంకా గంజి వంపేసి దాన్ని దమ్కి పెట్టేసిన నేను. తర్వాత పొడి వేసుకోవాలన్నమాట పులిహోరకి. ఈ పొడి వేసి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా కొంచెం శనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఇంకా కొన్ని మెంతులు వేసుకోవాలి. ఒక పావు స్పూన్ కంటే తక్కువనే వేసుకోవాలి. వీటన్నిటిని దూరగా మంచిగా వేయించుకోవాలి. తర్వాత మనము దీంట్లోకి కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అంతా, ఒక టేబుల్ స్పూన్ అంతా నువ్వులు కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇవి మంచిగా వేయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు లాస్ట్లోనే వేసుకోవాలంటే ముందే వేస్తే అది మాడిపోయి కొంచెం చేదు వస్తుంది అనమాట. అందుకే లాస్ట్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకునేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని కొంచెం ఇట్లా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే చింతపండు కూడా మంచి నానిపోయింది చూస్తున్నారు కదా, దీన్ని మంచిగా గుజ్జు అంతా తీసేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఇప్పుడు చింతపండు గుజ్జునంతా దీంట్లోకి వేసేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇదంతా బాగా చిక్కగా అయిపోయే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా సరిపడా వేసేసుకొని మంచిగా అట్లా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. ఆయిల్ అనేది పైకి తేలుతుంటే ఇంకా మనకు అది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లోకి అన్నం అంతా వేసేసుకొని కొంచెం అట్లా పొడి పొడిగా చేసుకున్న తర్వాత
ఈ చింతపండు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పులుసు, దాన్ని వేసేసుకోవాలి. ఎంత ఫ్లేవర్ కావాలో చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను కొంచెం అన్నంలోకి వేసేస్తున్నాను. దీంట్లోకి పొడి కూడా వేసేసుకోవాలి కొంచెము. ఇవంతా మంచి అన్నంలో కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం నార్మల్గా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు, ఇంకా శనగపప్పు, మినప్పప్పు అవన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా అంతే. ఇంగువ కూడా వేసుకోవాలి ఒక చిటికెడంతా. సో ఇక్కడైతే మనకి ఈ తాలింపుని పులిహోరలో కలిపేసుకుంటే మనకైతే టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహోర అయితే ఇట్లా రెడీ అయిపోతుంది. అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా మంచిది అనమాట పులిహోర. సో వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చి శనగల తాలింపు. ఇది కూడా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఇక్కడ మనము శనగల్ని ఒక నైట్ అంతా నానబెట్టేసుకోవాలన్నమాట. ఇవి ఎంత బాగా నానితే తొందరగా ఉడికిపోతాయి. కుక్కర్లో పెట్టకపోయినా ఉడికిపోతాయి అన్నమాట. సో అయితే నేను మంచిగా కడిగేసి నానబెట్టేసాను. నార్మల్ శనగలు తీసుకోవచ్చు లేదా కాబూలి శనగ ఏవైనా సరే తీసుకొని మనం నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి బాగా నానిపోయిన తర్వాత మంచిగా కడిగేసి నేను గిన్నెలోనే వేసి నానబెడుతున్నాను. దాంట్లో వాటర్, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత స్టవ్ పైన పెట్టేసి మనం ఉడకబెట్టినామంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలలో మంచిగా ఉడుకుతాయి. దాన్ని తాలింపు వేసేసుకోవాలి అంతే. కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు అవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు, తాలింపులో అయినా వేసుకోవచ్చు. అంత మనకి శనగల తాలింపు అయితే ఇట్లా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చక్కెర పొంగలి రెసిపీ అనమాట. ఈ ప్రసాదాన్ని అయితే కంపల్సరీగా పెట్టాలి నైవేద్యంగా మనము వరలక్ష్మి వ్రతం రోజు. సో దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనం పెసరపప్పుని వేయించుకోవాలన్నమాట. నేను ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని మంచి దోరగా వేయించుకోవాలి. చూస్తున్నాను కదా అట్లా వేయించుకొని ఇప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ బియ్యం దాంట్లో వేస్తాం. బియ్యం వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం దాంట్లో కలిపేసుకొని కడిగేసుకోవాలి. సో చూస్తున్నాను కదా మంచి కడిగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని ఇంకా ఉడికించాలి. సిమ్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ వేసేస్తే సరిపోతుంది అనమాట. మంచి మెత్తగా ఉడికిపోతుంది. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి అన్నం అంతా మనం మెత్తగా చేసుకోవాలి గంటతోని. సో చూసినా కదా అది మెత్తగానే ఉడికిపోతుంది. మనం 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసినాం కదా. దీంట్లోకి మనం ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే బెల్లం పొడి ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ చక్కెర తీసుకున్నాను. దాంట్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టేసి మంచిగా అట్లా కరిగించాలి. ఇదంతా కరిగిన తర్వాత దీంట్లోకి ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇంకా మనకి చక్కెర పొంగల్ అంటే కొంచెం బెల్లంతో పాటు చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో దీన్ని స్టవ్ పైన పెట్టేసి కొంచెం ఇలాచి పొడి కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది మనం అది చల్లగైనా కొద్దీ ఇంకా కొంచెం గట్టి పడుతుంది అనమాట. అందుకని కొంచెం అట్లా పల్చగానే ఉండాలి. తర్వాత లాస్ట్లో నెయ్యిలో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని దీన్ని తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది అంతే. మనకి చక్కెర పొంగల్ అయితే టేస్టీగా ఇట్లా రెడీ అయిపోతుంది. సో ఈ నైవేద్యం అయితే తప్పకుండా అమ్మవారికి సమర్పించుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది చక్కెర పొంగలి. బెల్లంతో చేసుకునే చక్కెర పొంగలి అనమాట. సో వీడియో వస్తే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే పెరుగన్నం. అమ్మవారికి పెరుగన్నం కూడా తప్పకుండా పెడతారు. ఈ పెరుగన్నం మనం పులిహోరకి అన్నం వండుకున్నప్పుడే కొంచెం అన్నం తీసేసి దీన్ని మెత్తగా చేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట పెరుగన్నం కోసం. చూస్తున్నారు కదా ఒక గ్లాస్తోని దాన్ని అంతా ఇట్లా మెత్తగా చేసేసినాను నేను. తర్వాత దీంట్లోకి పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది. దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని చూస్తున్నారు కదా బాగా అట్లా కలిపేసుకోవాలి. తర్వాత దీన్ని కూడా మనం తాలింపు వేసేసుకోవాలన్నమాట. కొంచెం నెయ్యిలో కానీ నూనెలో కానీ తాలింపు వేసేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని నల్ల మిరియాలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని శనగపప్పు, మినపప్పు, కరివేపాకు అన్నీ వేగిన తర్వాత ఈ పెరుగన్నంలో వేసి కలిపేసుకుంటే మనకి మంచి దద్దోజనం అయితే ఇట్లా రెడీ అయిపోతుంది. ఈ పెరుగన్నంలోకి దానిమ్మ గింజలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. అమ్మవారికి నైవేద్యం పెట్టే ముందు బౌల్లో కొన్ని మనం దానిమ్మ గింజలు వేసుకొని నైవేద్యంగా పెట్టేసేయాలి. నెక్స్ట్ నైవేద్యం రెసిపీ వచ్చేసి మినప వడలు, మినప గారెలు అని కూడా అనొచ్చు. మినుములతో చేసిన వంటకాన్ని అమ్మవారికి తప్పకుండా నైవేద్యంగా పెట్టాలన్నమాట. సో ఇక్కడైతే నేను పొట్టు మినపప్పుతోనే మినప వడలు చేస్తున్నాను. వీటిని మనం నైటే నానబెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది. పొద్దున వరకు మంచి నానిపోతాయి. అంటే ఇవి ఒక 7-8 గంటలు నానితే మంచి పొట్టు మినపప్పు కాబట్టి. సో ఇక్కడ చూసినా పొద్దున మంచిగా కడిగేసి దాంట్లో పొట్టు అంతా తీసేసినాను. కొంచెం అట్లనే పెట్టాలి. తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకొని దీన్ని అంతా ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం అల్లము, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు కూడా వేసుకొని దీన్ని మంచిగా కోర్సుగా అట్లా బరకగా గ్రైండ్ చేసేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా ఇడ్లీ రవ్వ వేస్తున్నాను నేను. అది వేయడం వల్ల వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా మంచిగా వస్తాయి అన్నమాట.
ఇదంతా మంచిగా కలిపేసిన తర్వాత పిండి మనకి ఇట్లా ముద్దలాగా రావాలన్నమాట. ఒకవేళ లూజ్ అనిపిస్తే దీంట్లోకి కొంచెం బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక గంట. అప్పుడు వడలు మంచిగా వస్తాయి. అట్లా ఏం లేకుండా నార్మల్గానే మనకి పిండి మంచిగా ఇట్లా కన్సిస్టెన్సీ ఉందంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట. వాటర్లో చేయి అద్దుకొని గారెలు ఇట్లా చేసేసుకోవచ్చు. ఆయిల్ మంచి వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ఈ గారెలు వడలు అనేటివి ఇట్లా చేసేసుకోవాలన్నమాట. అమ్మవారికి కంపల్సరీగా వడలు నైవేద్యం అయితే పెడతారనమాట. సో మనం పొట్టు మినపప్పుతో ఇట్లా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వడలు క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనకి చేయితో వేయడం రాదు అంటే మనం ఇట్లా కవర్ పైన ఫస్ట్ ఆ పిండి ముద్దను పెట్టేసుకొని వాటర్తో అద్దేసి మధ్యలో ఒక హోల్ తీసేసి దాన్ని చేతిలోకి తీసుకున్నామంటే వడ షేప్ అనేది చూసినా కదా మంచిగా రౌండ్గా వస్తుంది. ఈజీగా ఈ ట్రిక్తో కూడా చేసేయచ్చు, డైరెక్ట్ చేయితో రాకపోతే. అంతే, ఇట్లా చూసినారు కదా. ఇట్లా వడలు వేయడం రాకపోతే చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయన్నమాట. సో అట్లా మనం ట్రై ఇప్పుడు గంట కూడా ఉంటుంది కదా, ఆ గంట కొంచెం వాటర్ రుద్దేసి ఈ పిండిని దాని మీద పెడితే ఈజీగా దాంట్లో ఆయిల్లో డ్రాప్ చేసేయచ్చు. వడలు అయితే నీట్గా రౌండ్గా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, అంత క్రిస్పీగా వేగిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా నైవేద్యం లాగా అమ్మవారికి సమర్పించేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనం ఈ రెసిపీని అయితే. సో చూసారు సౌండ్ అయితే క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. లోపల కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. వీడియోస్ తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చి పూర్ణం బూరెలు. వీటిని కూడా చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు మనము. సింపుల్ మెథడ్లో చూపిస్తాను నేను. ఇక్కడైతే సేమ్ క్వాంటిటీలో బియ్యము ఇంకా మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. వీటిని ఒక 4-5 గంటలు నానబెట్టాలి. అందుకని నైటే నానబెట్టుకుంటే మంచిది అనమాట. ఇట్లా మంచి శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకోవాలి. తర్వాత పూర్ణం బూరెలు పైన లేయర్ అనేది క్రిస్పీగా క్రంచిగా రావడానికి ఈ ఇడ్లీ రవ్వ ఉంది కదా, దీన్ని ఒక పావు స్పూన్ అంతా నానబెట్టేసుకోవాలి మనం అప్పుడే. తర్వాత పూర్ణం కోసం శనగపప్పును కూడా నానబెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక 2 కప్పుల వరకు శనగపప్పును కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. శనగపప్పు ఎక్కువ నానాల్సిన అవసరం లేదు, 2 గంటలు నానితే సరిపోతుంది. కానీ అన్నీ నేను నైటే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ నానిన తర్వాత చూసిన కదా మంచిగా కడిగేసి మళ్ళీ ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పిండిలో ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెమే పోసేసి మనము నార్మల్గా గట్టిగానే గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. మరి దోశ బ్యాటర్ లాగా పలచగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు నానబెట్టిన రవ్వను కూడా దీంట్లోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి, కొంచెం సోడా అనమాట. సోడా వేయకపోయినా మంచిగా వస్తాయి, వేయడం వల్ల మనకి కొంచెం ఇట్లా పొంగినట్టుగా వస్తాయి అనమాట. సో అంతే, అట్లా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం పిండిలోకి వేలు పెట్టినప్పుడు పిండి అంతా ఇట్లా చేతికి అతుక్కొనే ఉంటే బూరెలకు కూడా పిండి అట్లా అతుక్కొని మంచిగా వస్తాయని అర్థం అనమాట. సో కన్సిస్టెన్సీ అట్లా ఉండాలి. తర్వాత పూర్ణం కూడా ప్రిపేర్ చేసుకోవాలి. పప్పు అంతా బాగా నానిపోయింది కదా, దాన్ని మనం ఇప్పుడు ఉడికించుకోవాలన్నమాట. కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, నార్మల్గా ఇట్లా గిన్నెలో ఉడికించుకున్నా కానీ తొందరగానే ఉడికిపోతుంది. శనగపప్పు కదా, అందుకే ఎక్కువ టైం పట్టదు అనమాట, తొందరగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి అది కొంచెం చల్లైన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా దాంట్లోనే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి. కొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి, కొన్ని వాటర్ పోసుకోవాలి అది కరగడానికి. ఇది మంచిగా కరిగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పప్పు అదంతా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇదంతా దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలి. అంతే, మనకి పూర్ణం అయితే ఇట్లా రెడీ అయిపోతుంది. ఇదంతా చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసినారు కదా, బూరెలు అనేది ఎంత సైజ్ చేస్తామో దాన్ని బట్టి ఈ ఉండలు అనేది తయారు చేసుకోవాలి. చూసినా కదా, చిన్న చిన్న బాల్స్ లాగా చేసి వీటిని రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు పిండిని అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. సో చూసినా కదా, పిండి అయితే ఫ్లఫీగా మంచిగా రెడీ అయిపోయింది మనకి. దీంట్లోకి ఈ బాల్ని ఒకటి వేసేసుకోవాలి. దాన్ని స్పూన్లోకి తీసుకొని ఒక టూత్ పిక్తో తీసేసి మనం ఆయిల్లో మంచిగా అట్లా డ్రాప్ చేసేసుకోవాలి. అంతే, దానిపైన హోల్ లాగా అనిపిస్తే కొంచెం పిండి పెట్టేసుకుంటే అయిపోతుంది. వీటిని డైరెక్ట్గా స్పూన్తో వేస్తే పిండి అనేది ఎక్కువ పడుతుంది కదా, కొంచెం అలవాటు లేని వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. టూత్ పిక్తోనైతే ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే స్పూన్తోనే వేసేస్తున్నాను. చూసినా కదా, అట్లా వేసేసుకోవాలి. ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని పైనుంచి కొంచెం మనము ఆయిల్ని అట్లా వేసినాను. వేయగానే దాన్ని కదిలించొద్దు, కదిలిస్తే కింద పూర్ణం అనేది అతుక్కుపోయి అదంతా విడిపోతుంది అనమాట. కొంచెం మనకు అది వేడైన తర్వాత ఒక్కొక్కటిగా అట్లా మంచిగా కదిలించేస్తే అవి నీట్గా వచ్చేస్తాయి ఊడేసి. చూసినా కదా, హై ఫ్లేమ్లో కూడా పెట్టదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని మంచిగా ఫ్రై చేయాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇవి 2 సైడ్స్ మంచిగా వేగిన తర్వాత ఇంకా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ పైన వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. నెక్స్ట్ మిగిలిన పిండితో కూడా ఇట్లా పూర్ణం బూరెలన్నీ రెడీ చేసేసుకోవాలి. ఆయిల్లో వేసేసుకొని 2 సైడ్స్ మంచిగా కాలిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. పూర్ణం బాల్స్ అనేది ఇట్లా మనం రెడీ చేసి పెట్టుకోవడం వల్ల
మనకి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట ఇది. సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్ అనేది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇట్లా తప్పకుండా ట్రై చేయండి. వరలక్ష్మి వ్రతం నైవేద్యంలో ఏవి చేసినా చేయకపోయినా మినపప్పుతో చేసినా మాత్రం కంపల్సరీ పెట్టాలి. వడలైనా సరే, పూర్ణం బూరెలైనా సరే మనం ఇట్లా తయారు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట. ఈ పూర్ణం బూరెలు డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, లేదా వేడివేడిగా ఉన్నప్పుడు మనం ఇట్లా మధ్యలో హోల్ లాగా చేసేసి దాంట్లో నెయ్యి వేసుకొని తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు ఈసారి ఇట్లా తప్పకుండా ట్రై చేయండి. దాంట్లో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. నైవేద్యాలలో ఇది చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. శ్రావణ మాసంలో కంపల్సరీగా పూర్ణం బూరెలు అయితే అందరూ ట్రై చేస్తుంటారు కదా. ఒక్కసారి ఇట్లా నేను చూపించినట్టు ట్రై చేయండి, చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పప్పు పోలేలు, భక్షాలు, ఏమంటారు బొబ్బట్లు అని కూడా అంటారు కదా. ఈ బొబ్బట్లను కూడా చాలా సింపుల్గా కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయన్నమాట. అట్లా చేసినారంటే ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఫస్ట్ అయితే పూర్ణం ప్రిపేర్ చేసేసుకోవాలి. మనం శనగపప్పు నానబెట్టేసుకోవాలి ఒక 2 hours. చూస్తున్నారు కదా, ఇది నానబెట్టేసుకొని మంచిగా అట్లా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసి మనం ఉడకబెట్టుకోవాలి. పూర్ణం తయారు చేసుకోవాలి. ఇక్కడైతే నేను కుక్కర్లో ఉడకబెట్టేస్తున్నాను. ఇప్పుడు పప్పులో ఎక్కువ నీళ్ళు కాకుండా కొంచెం పప్పు మునిగే అంత నీళ్ళు పోసి ఉడకబెట్టేసుకోవాలి. తొందరగానే ఉడికిపోతుంది. ఒక 2 whistles వస్తే చాలు. చూసినా కదా, మంచిగా ఉడికిపోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని అంతా కుక్కర్లోకి మళ్ళీ వేసేసుకొని దీంట్లోకి బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పప్పు ఎంత తీసుకుంటే బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకొని కొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అదంతా కరిగిన తర్వాత దీంట్లోకి వడగట్టేసుకోవాలన్నమాట. పూర్ణంలోకి కొంచెం ఇసుకలాగా ఏమన్నా అనిపిస్తే మనం అట్లా వడగట్టుకొని వేసుకుంటే నీట్గా వస్తాయి కదా. సో ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇదంతా దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలాచి పొడి వేసిన అనమాట ఇందాక ఫ్లేవర్ కోసం. సో చూసినారు కదా, అట్లా మంచిగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పోలేల కోసం పిండి తడుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను గోధుమ పిండితోనే చేసిన. గోధుమ పిండితో కూడా మనం మంచిగా వేసేసుకోవచ్చు. కొంచెం ఉప్పు, కలర్ కోసం కొంచెం పసుపు వేసేసుకోవాలి. పైనుంచి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా పోసేసుకొని ఈ పిండిని అంతా బాగా ఇట్లా మంచిగా తడిపేసుకోవాలన్నమాట. మనము చపాతీ పిండికి తడిపినట్టుగానే తడుపుకుంటే సరిపోతుంది. పైనుంచి ఇంకొంచెం నెయ్యి వేసుకొని బాగా పిండిని నీట్ చేసేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. గోధుమ పిండి కాబట్టి కొంచెం రెస్ట్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో అక్కడైతే నెయ్యి, నూనె అన్నీ వేసేసి పిండిని మంచి సాఫ్ట్గా తడిపేసి ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పోలేల కోసం మనం ఈ పూర్ణాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానిన పిండిని మళ్ళీ ఒకసారి నీట్ చేసేసుకోవాలి మంచిగా. అట్లా కలిపేసుకున్న తర్వాత కొంచెం పిండిని పూర్ణం తీసుకున్నంత సైజే మనము ఈ పిండిని కూడా తీసుకొని చిన్న బాల్ లాగా వేసేసుకొని ఫస్ట్ చేతితోని కొంచెం అట్లా ప్రెస్ చేసేసుకోవాలి. దీని లోపల పూర్ణంని పెట్టేసుకొని ఇంకా స్టఫ్ చేసేసి మనం పోలేలు చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా చపాతీ ఎట్లా చేస్తాం అట్లనే పొడి పిండి జల్లుకుంటూ వీటిని సన్నగా రోల్ చేసుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేయొద్దు, పూర్ణం అనేది బయటికి వచ్చేటట్టు ఇట్లా లైట్గా ప్రెస్ చేసి మనకి రౌండ్గా పోలేలు అయితే ఇట్లా రెడీ అయిపోతాయి. దీన్ని మంచిగా ప్యాన్ మంచి వేడైన తర్వాత అటు ఇటు నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటే పోలేలు అయితే ఇట్లా రెడీ అయిపోతాయి. సో చూస్తున్నారు కదా, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము. వీడియోస్ తప్పకుండా ట్రై చేయండి. గోధుమ పిండితో కూడా మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చు. హెల్త్కి కూడా మంచిది కాబట్టి సో మీరు తప్పకుండా ట్రై చేయండి. దేవుడికి నైవేద్యం పెట్టాలనుకున్నా, ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా మనం గోధుమ పిండితో ఇట్లా ట్రై చేయొచ్చు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే కొన్ని ట్రిక్స్ ఉన్నాయన్నమాట. పోలేలు మనము ఈజీగా ఎట్లా వేసుకోవాలి, స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఎట్లా రోల్ చేసుకోవాలి, ఎట్లా కాల్చాలి అనేది. సో అది మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. వీడియో వస్తే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ ప్రసాదాలన్నీ పెట్టాలని ఏమీ నియమం లేదు. మనకు శక్తిని బట్టి, మన ఓపికను బట్టి ఎంత అనిపిస్తే అంత చేసుకోండి. 3 నైవేద్యాలైనా చేయాలి, లేదా 5 అయినా చేసుకోవచ్చు. ఎక్కువ ఓపిక ఉంటే ఈ 9 రకాలు కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ని చేయాలని ఎక్కడ కూడా మనకి రూల్ అనేది లేదు. సో మన భక్తిని, మన శ్రద్ధని బట్టి మనం చేసుకోవాలన్నమాట. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రసాదాల రెసిపీ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.